నేను రీసెంట్గా ఒక పేషెంట్ చూశాను. ఆయనకి హఠాత్తుగా ఒకవైపు చెయ్యి కాలు కొంచెం వీక్ అయిందనమాట. అయిపోగానే ఇంట్లో వాళ్ళ అబ్బాయి ఏమనుకున్నాడంటే ఇది పక్షవాతంలా ఉంది, మంచి చోట చూపించాలని వెంటనే వాళ్ళ సిస్టర్కి ఫోన్ చేశారు. వాళ్ళ సిస్టర్ ఏం చెప్పింది అంటే వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళకి ఎవరికో ఇట్లాగే వస్తే కార్వార్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు, బాగా అయిపోయిందని చెప్పింది అనమాట. సో వాళ్ళు ఇక్కడి నుంచి కార్వార్ అంటే కర్ణాటకలో అక్కడ వరకు ప్రయాణం చేసి వెళ్ళారు. అక్కడికి వెళ్ళేటప్పటికి రెండో వైపు కూడా వీక్నెస్ వచ్చింది. సో అక్కడ కార్వార్లో ఏం చెప్పారు, ఇది అసలు పక్షవాతం కాదు, ఇది మేము ట్రీట్ చేసేది కాదు, అయినా పేషెంట్ బాగాలేడు కాబట్టి మేము ఇప్పుడు తీసుకోలేము అని దగ్గరలో ఉన్న వేరే హాస్పిటల్కి పంపించారు. అక్కడ స్కాన్ చేస్తే తెలిసింది ఏంటంటే మెడ దగ్గర నరం ఉతుకుపోతుంది అని. ఇది మైలోపతి అంటాం. వెంటనే వాళ్ళు సర్జరీ చేశారు. నా దగ్గరకు వచ్చేటప్పటికి 1 month అయింది. మంచి ఇంప్రూవ్మెంట్ కూడా వచ్చింది. సో దేవుడి దయ వల్ల బాగా ఇంప్రూవ్ అయ్యాడు ఆయన. పేషెంట్ వాళ్ళకి చూసినప్పుడే చెప్పా, నేను ఇది ఖచ్చితంగా వీడియో తీస్తాను, ఎందుకు అంటే ఇక్కడ చాలా తప్పులు జరిగాయి. వాళ్ళకి బాలేదు పక్షవాతం అని డౌట్ రాగానే చేయాల్సింది ఏంటి, దగ్గరలో హాస్పిటల్కి వెళ్ళి పక్షవాతం కాదో తెలుసుకొని ఇంజెక్షన్ అవసరమైతే తీసుకోవాలి. ఇంకొకటి పక్షవాతం అని మనం డిసైడ్ అయిపోతే ఎట్లా, దానికి కన్ఫర్మేషన్ డాక్టర్ అనే వాళ్ళు చెప్పాలి కదా. సో అతను తీసుకున్న డెసిషన్ అనేది వాళ్ళ నాన్నగారు మంచి కోసమే తీసుకున్నారు. కాకపోతే ఇదేంటంటే తెలియక చేసే తప్పులు అన్నట్టు. ఒకళ్ళు చెప్పారు ఇక్కడ బాగుండిద్ది అని ఒకళ్ళని బట్టి ఆధారపడి మనం అంత దూరం వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. దగ్గరలో ఉన్న హాస్పిటల్కి అయితే వెళ్ళిపోవాల్సింది. ఇంకొకటి ఏంటి అంటే నేను ప్రాక్టీస్లో కూడా చూస్తాను, అర్ధరాత్రి 1:30కి అట్లా పేషెంట్ని చూసి ఇది పక్షవాతంలా ఉంది, మనం అర్జెంటుగా ఇంజెక్షన్ ఇవ్వాలనగానే వెంటనే ఫోన్లు చేసేస్తారు తెలిసిన వాళ్ళకి. అంటే పక్షవాతమేగా, ఇదంతా మనకు తెలిసిన రోగమేగా, ఇదేముందని చెప్పేసి ఎవరో చెప్తారు, అక్కడెక్కడో బాగా ఇస్తారంట మందు, అక్కడికి వెళ్ళిపోండి అని. సో అప్పటికప్పుడు స్ట్రెచ్చర్ మీద నడవలేని పేషెంట్ని తీసుకెళ్ళిపోతారు. ఆయుర్వేద అట్లాంటి వాళ్ళకి తీసుకెళ్లారనుకోండి, ఆయుర్వేదాలో అప్పటికప్పుడు ఎమర్జెన్సీగా కొన్ని చేయలేరు కదా, దానికి ఒక టీం కావాలి కదా ఎమర్జెన్సీ వాళ్ళు. సో ఆ సెటప్ కావాలి కదా, అది లేక వాళ్ళు మళ్ళీ పంపిస్తారు, ముందు మీరు సెట్ చేసుకోండి, ఇప్పుడు అయితే బాగాలేదు కండిషన్ కదా అని. మనం ఆ టైంలో ఈజీగా ఎవరు చెప్పినా నమ్మేస్తాం. అట్లా కాకుండా మన కామన్ సెన్స్ని మనం యూజ్ చేసుకొని ట్రీట్మెంట్ వెంటనే ఇంజెక్షన్ ఇవ్వాలి అన్నప్పుడు వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. అంతా మనకి తెలుసు అనుకొని చాలామంది చాలా తప్పులు చేస్తారు, అది చేయకూడదు.